నమస్కారం ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సికి తెలంగాణ విద్యాశాఖ సన్నాహాలు. దాదాపు 20,000 ఖాళీలతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు. సీఎంతో భేటీ తర్వాత స్పష్టత. ధరణిపై నివేదిక రూపొందిస్తున్న రెవెన్యూ శాఖ. సాంకేతిక సమస్యలు నిర్వహణపై నిపుణులతో అధ్యయనం. మెరుగ్గా సేవలు అందించడమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో జగన్ మార్క్ దోపిడీ. అడ్డగోలుగా ఆస్తుల విలువ పెంపు. పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీల భారంతో జనం బెంబేలు. గుంటూరులో వైకాపా శ్రేణుల అత్యుత్సాహం. కారులో వెళ్తున్న తెలుగుదేశం నేతలపై దాడికి యత్నం. కొత్త ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. నేడు నింగిలోకి పిఎస్ఎల్వి C-58. ఎక్స్రే మూలాల అన్వేషణే లక్ష్యంగా ఎక్స్పోసాట్. రవాణా నౌకలను టార్గెట్ చేసిన హౌతీ రెబెల్స్ కు షాక్. అమెరికా వైమానిక దాడిలో 10 మంది తిరుగుబాటుదారులు హతం. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరాది కోలాహలం. బాణాసంచా వెలుగులు, డీజే హోరు మధ్య వేడుకలు. కేరింతలు కొట్టిన ఆబాల గోపాలం. తెలంగాణలో మెగా డిఎస్సికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5,089 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడగా సర్వీస్లో ఉన్నవారికి పదోన్నతులు కల్పిస్తే మరో 9,000 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణతో ఖాళీల సంఖ్య పెరగనుంది. ఈ లెక్కన చూస్తే 19 నుంచి 20,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. డిఎస్సి నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి 15 రోజుల్లో పూర్తి చేసి సీఎంకు నివేదించాలని విద్యాశాఖ భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత పోస్టుల సంఖ్య, డిఎస్సి నిర్వహణ తేదీలపై స్పష్టత వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ భూములకు సంబంధించిన ధరణి పోర్టల్లో లోటుపాట్లపై తెలంగాణ రెవెన్యూ శాఖ సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సాంకేతిక సమస్యలు నిర్వహణపై నిపుణులతో అధ్యయనం చేస్తోంది. ధరణి పోర్టల్ పేరు మార్పు నుంచి మెరుగైన సేవలు అందించే వరకు అన్ని అంశాలతో సమగ్ర నివేదిక రూపొందించేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్పై రెవెన్యూ శాఖ సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది. 2020 నవంబర్ 2న ప్రారంభమైన ధరణి పోర్టల్ ద్వారానే తెలంగాణలో సాగు భూముల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ధరణి వెలుపల ఉన్న భూములకు హక్కులు లేవు. హక్కుల కల్పనకు 34 మాడ్యూళ్లు ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదు. ధరణి పోర్టల్లోని లోపాలను పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత నెల 13న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించారు. పోర్టల్లో జరిగిన లావాదేవీలపై సమగ్ర సమాచారం అందించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను సీఎం ఆదేశించారు. రాత్రిపూట జరిగిన లావాదేవీలకు సంబంధించిన సమాచారం అందించాలన్నారు. వివాదాస్పద జాబితా 22A భూములకు హక్కులు కల్పించే అంశంపైన అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పలువురు నిపుణులతో సాంకేతిక సమస్యలపై రెవెన్యూ శాఖ నివేదిక రూపొందించనుంది. దాదాపు 68 లక్షల వ్యవసాయ ఖాతాలు ఉన్న ధరణి పోర్టల్ను ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. సెప్టెంబర్తో గడువు ముగిసినా ఇంకా అదే సంస్థ కొనసాగుతోంది. ధరణి పేరు మార్పు నుంచి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించడం సహా సులువుగా ప్రజలకు సేవలు అందించేందుకు ఉన్న మార్గాలపై రెవెన్యూ శాఖ నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం 6 గ్యారంటీల అమలు, దరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ నెల 6న దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఆ తర్వాత ధరణి వ్యవహారంపై పూర్తిస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ నగర ప్రజలకు పర్యాటక అనుభూతితో పాటు వినోదాన్ని పంచే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఎగ్జిబిషన్ నగర ప్రజలకు నుమాయిష్గా సుపరిచితం. నాంపల్లి మైదానంలో ప్రతి ఏటా జరిగే ఈ పారిశ్రామిక ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ పారిశ్రామిక ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారులు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించనున్నారు. ఈసారి 2,400 స్టాళ్లు ఈ ప్రదర్శనలో ఏర్పాటు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి.
అప్పోసొప్పో చేసి ఆస్తి కొన్నామనే ఆనందాన్ని ఆవిరి చేసేలా వైకాపా సర్కార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువగా ఉంటుంది. కానీ ఘనత వహించిన వైకాపా సర్కార్ ఈ విషయంలోనూ రివర్స్ గా వెళ్తోంది. చాలా చోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల్ని వాటి అసలు ధర కంటే భారీగా పెంచింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానా నిండుతుంటే కొనుగోలుదారులు మాత్రం విలవిల్లాడుతున్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అసాధారణ రీతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను పెంచి పేద మధ్యతరగతి నడ్డి విరుస్తోంది. చాలా చోట్ల బహిరంగ మార్కెట్ కంటే సర్కారు ఖరారు చేసిన రిజిస్ట్రేషన్ విలువలు భారీగా ఉన్నాయి. దీనివల్ల తక్కువ ధరకు ఇళ్లు, స్థలాలు కొనుక్కున్నప్పటికీ స్టాంపు డ్యూటీ కింద అదనపు భారం భరించాల్సొస్తోంది. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అధికారులు రిజిస్ట్రేషన్ విలువల పెంపులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని మాధవాయిపాలెంలో ప్రభుత్వం మార్కెట్ విలువను గజం 23,000 రూపాయలుగా నిర్ధారించింది. ఇక్కడ బహిరంగ మార్కెట్లో గజం భూమి ధర 15,000. వాస్తవానికి గతంలో ఇక్కడి భూమి ప్రభుత్వ మార్కెట్ ధర గజం 10,000. అప్పట్లో భూమి కొనుక్కున్నవారు కొందరు ఎక్కువ మొత్తంలో బ్యాంకు రుణాలు పొందేందుకు, ఇతర ప్రయోజనాల కోసం రిజిస్ట్రేషన్ల సమయంలో ఎక్కువ ఫీజు చెల్లించారు. దీన్ని గమనించకుండానే అధికారులు రిజిస్ట్రేషన్ విలువలను పెంచేశారు. మరికొన్ని చోట్ల గజం రిజిస్ట్రేషన్ విలువ కంటే 2,000 తక్కువకే భూముల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దీని ప్రకారం 100 గజాల భూమిని కొన్నవారిపై 20,000 అదనపు భారం పడుతోంది. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం పరిసరాల్లో గజం స్థలం రిజిస్ట్రేషన్ విలువ 8,000 నుంచి 10,700 వరకు ఉంది. కానీ అక్కడ బహిరంగ మార్కెట్లో స్థలాన్ని 7,000 నుంచి 8,000 మధ్య అమ్ముతున్నారు. నంద్యాల జిల్లా అవుకులో గజం భూమికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మార్కెట్ విలువను 1,400గా నిర్ధారించింది. అంటే సెంటు భూమి 67,760 రూపాయలు. అవుకు శివార్లలో సెంటు భూమి 40,000 నుంచి 50,000కే లభిస్తోంది. అక్కడ కొనుక్కున్నవారు కొందరు అసలు ధర కన్నా అధికంగా 17,760 స్టాంపు డ్యూటీ కింద చెల్లించాల్సొస్తోంది. మురికివాడల్లోనూ రిజిస్ట్రేషన్ల పేరిట బాదుడే బాదుడు కొనసాగుతోంది. విజయవాడ సెంట్రల్ దేవీనగర్ రోడ్డు మొదట్లో గజం ధర 17,000 వరకు ఉంటే, దావుబుచ్చయ్య కాలనీ, గద్దె వెంకటరామయ్య నగర్లలో గజం మార్కెట్ విలువ 33,000 పలుకుతోంది. ఇక్కడే ఉన్న మధురానగర్లో గజం ధర 28,000 వరకు పెంచేశారు. మురికివాడల్లోనూ స్టాంపు డ్యూటీ ఎక్కువగా ఖరారు చేశారు. జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, ఉడా కాలనీల్లో ప్రభుత్వ, మార్కెట్ ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. విజయవాడ విలేజ్ పోర్షన్ మురికివాడల్లో ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్ విలువలు సమానంగా ఉన్నాయి. వన్ టౌన్లోని సిండికేట్ బ్యాంక్ కాలనీ వద్ద ప్రభుత్వ మార్కెట్ విలువ గజం 17,000. అదే రోడ్డు చివర్లోని అంబేద్కర్ కాలనీలో గజం 30,000. డోర్ నంబర్ ఆధారంగా విలువలను 80% పెంచేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో కొన్ని చోట్ల మాత్రమే బహిరంగ మార్కెట్ గజం ధర 7 నుంచి 8,000 పలుకుతోంది. అత్యధిక ప్రాంతాల్లో 4 నుంచి 5,000కు మించి లేదని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. నగర శివారు గోరంట్ల, అగతవరప్పాడు, వెనుగండ్ల తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ గజం 7,000 ఉండగా, స్థిరాస్తి వెంచర్లలో ప్లాట్లు గజం 5,000 చొప్పున విక్రయిస్తున్నారు. నరసరావుపేట, గుంటూరు రోడ్లోని జొన్నలగడ్డ రెవెన్యూ పరిధిలో కుప్పగంజివాగు సమీపంలో వాస్తవ ధర ఎకరా ₹1,00,00,000. కానీ రిజిస్ట్రేషన్ ధర 4,80,00,000 ఉండటం దోపిడీలో జగన్ సర్కారు చేతివాటానికి నిదర్శనం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం బలిఘట్టం శివార్లలో వ్యవసాయ భూమి మార్కెట్ విలువ ఎకరాకు 38 లక్షలు, వ్యవసాయ భూమిలో మొక్కలుంటే 40 లక్షలుగా నిర్ణయించారు. బయ్యపురెడ్డిపాలెం ప్రాంతంలో రోడ్డుకు దూరంగా ఉన్న కొన్ని భూములు 30 నుంచి 35 లక్షల లోపే లభిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువకు స్టాంపు డ్యూటీ చెల్లించాల్సొస్తోంది. మైలవరంలో 11,000 రిజిస్ట్రేషన్ విలువ కాగా 9,000కు క్రయ విక్రయాలు నడుస్తున్నాయి. 2,000 భారం కొనుగోలుదారులపై పడుతోంది. గన్నవరం సర్వే నంబర్ 270/1లో గజం రిజిస్ట్రేషన్ విలువ 7,500. కానీ క్రయ విక్రయాలు 6,000కే జరుగుతున్నాయి. కొనుగోలుదారులపై 1,500 భారం పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు, సూరప్పగూడెంలో 3,000 భారం భరించాల్సొస్తోంది. నంద్యాల జిల్లా మెట్టుపల్లి, మంగంపేట, పిక్కళ్లపల్లె తండా, ఇస్లానాయక్ తండాల్లో రిజిస్ట్రేషన్ విలువ 550 రూపాయలు కాగా 400కే క్రయ విక్రయాలు సాగుతున్నాయి. 150 రూపాయల మేర కొనుగోలుదారులపై సర్కారు భారం పడుతోంది. ఇలా ప్రభుత్వ ఖజానాలో ఓవైపు కాసులు గలగలలాడుతూ ఉంటే, కొనుగోలుదారుల జేబులు మాత్రం వెలవెలబోతున్నాయి.
గుంటూరులోని లక్ష్మీపురంలో వైకాపా కార్యకర్తలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. వైకాపా జెండాలు, ఫ్లెక్సీలతో రోడ్డుపైకి వచ్చి హంగామా చేశారు. జై జగన్, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఆ రోడ్డు గుండా వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నేతల కారును అడ్డగించారు, రాళ్లు విసిరారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వైకాపా కార్యకర్తల్ని అక్కడి నుంచి పంపించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయలేని పార్టీలో తాము ఉండలేమంటూ బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన వైకాపా శ్రేణులు రాజీనామా బాటపట్టాయి. ఏపీ వైకాపా ప్రచార కార్యదర్శి మురళీకృష్ణ సారథ్యంలో బలిజేపల్లి, వరహాపురం, అబ్బనగూడవల్లి గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినా తమకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి బయట వ్యక్తుల్ని ప్రోత్సహించడం బాధగా ఉందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాము ఇబ్బంది పడాల్సి రావటం బాధాకరమన్నారు. ప్రజల అమాయకత్వాన్నే కాకుండా భక్తి విశ్వాసాలను కూడా ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. రామాలయం పేరుతో కొందరు మోసగాళ్లు విరాళాలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయోధ్య రామాలయం పేరుతో సామాజిక మాధ్యమాల్లో క్యూఆర్ కోడ్తో సందేశాన్ని పెట్టి విరాళాలు కోరుతున్నారని, స్కాన్ చేసి డబ్బు చెల్లిస్తే అది మోసగాళ్లకు వెళ్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ డీజీపీల దృష్టికి తీసుకువెళ్లినట్లు విహెచ్పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తెలిపారు. ఆలయం కోసం విరాళాలు వసూలు చేయాలని ట్రస్ట్ ఎవరికీ సూచించలేదని, మోసగాళ్లు పంపే మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రజల్ని కోరింది. ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై నవంబర్ నుంచి వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి చేసింది. హెలికాప్టర్లతో జరిపిన దాడిలో 10 మంది హౌతీలు మృతి చెందారు. డెన్మార్క్ ఫిషింగ్ సంస్థ మెర్చ్ రవాణా నౌకను ఆదివారం హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. 4 పడవల్లో నౌక సమీపానికి చేరుకున్నారు. ఈ సమయంలో మెర్చ్ సిబ్బంది పంపిన సందేశంతో రంగంలోకి దిగిన అగ్రరాజ్యం హెలికాప్టర్లు కాల్పులు జరిపాయి. 3 బోట్లు ధ్వంసం కాగా 4వ బోటు తప్పించుకుని పోయింది. ఈ దాడిలో 10 మంది హౌతీలు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎర్ర సముద్రంలో అమెరికా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హౌతీ తిరుగుబాటుదారులు హెచ్చరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి C-58 ప్రయోగం ద్వారా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. గతేడాది అక్టోబర్లో గగన్యాన్ టెస్ట్ వెహికల్ D1 మిషన్ విజయవంతం తర్వాత ఈ ప్రయోగం చేపడుతోంది. ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోసాట్ ను పిఎస్ఎల్వి C-58 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకువెళ్లనుంది. ఇందుకోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు మొదలైన కౌంట్ డౌన్ 25 గంటల పాటు కొనసాగనుంది. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు పిఎస్ఎల్వి C-58 నింగిలోకి దూసుకు వెళ్లనుంది. ఇది ఎక్స్పోసాట్ ను నిర్దేశించిన కక్షలోకి వదిలిపెట్టిన తర్వాత మరో 10 ఉపగ్రహాలను భూలోతట్టు కక్షల్లోకి చేర్చనుంది. ఈసారి ప్రయోగించే ఎక్స్పోసాట్ ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త ఏడాది తొలి రోజున నిర్వహిస్తున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పిఎస్ఎల్వి C-58 ఎక్స్పోసాట్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గత నెల 23న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం ఈ రాత్రి ఏకాంత సేవతో ముగియనుంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారి ఆలయంలోని అలంకరణలు మార్చారు. బెంగళూరుకు చెందిన దాత సునీత సహకారంతో అలంకరణలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నూతన సంవత్సరం కావడంతో తిరుమల కొండపై రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు.
టోకెన్లు లేకుండా స్వామి దర్శనానికి అనుమతించలేమంటూ దేవస్థానం భద్రతా సిబ్బంది వారికి నచ్చచెప్పి పంపారు. నూతన సంవత్సరాన్ని రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో స్తంభించిన పాలనా వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. ప్రజల గోడు వినేందుకు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయతను జోడించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ బేగంపేటలో ఐఏఎస్ అధికారుల సంఘం క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కాసేపు ఐఏఎస్ అధికారులతో ముచ్చటించారు. అనంతరం ఐఏఎస్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. కొత్త సంవత్సర వేడుకలు తెలంగాణలో ఘనంగా జరిగాయి. 2023కి వీడ్కోలు పలుకుతూ 2024ని ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ ఆనంద డోలికల్లో మునిగి తేలారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పబ్లు, రెస్టారెంట్లు, రిసార్టుల్లో ప్రత్యేకంగా నిర్వహించిన వేడుకలు హోరెత్తాయి. హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీల్లోనూ ఘనంగా వేడుకలు చేసుకున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టగానే అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ కేక్లు కట్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన పట్టుబడిన వారిని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పబ్లు, బార్లలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల సరఫరా కట్టడి కోసం చర్యలు చేపట్టారు. విస్తృత తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్తో పాటు 1-2 మినహా అన్ని పైవంతులను మూసివేశారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అర్ధరాత్రి నుంచి ఆటపాటలతో చిన్న పెద్ద సందడి చేశారు. గుంటూరులో యువతీ యువకులు రహదారులపై తిరుగుతూ ఆత్మీయులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలో ఆటపాటలతో పాటు ఉత్సాహపరిచే నృత్యాలతో 2023 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలికిన నగరవాసులు 2024కి అదే ఆరంభమిచ్చారు. అనంతపురంలో టవర్ క్లాక్ వద్ద యువకులు నృత్యాలు చేశారు. కర్నూలులో రాజ్ విహార్ కూడలి వద్ద కొత్త ఏడాదిని కొంగొత్తగా ఆహ్వానించారు. రోడ్లపై కేక్లు కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పోలీసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఒంగోలులో A1 ఫంక్షన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పోలీసులు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వాహనాలను తనిఖీ చేశారు. నెల్లూరులో నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా సాగాయి. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందాన్ని వెలిబుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. లేజర్ షోలు, విద్యుత్ దీపాలంకరణలు, బాణసంచా వెలుగు జిలుగులు, కేక్ కటింగ్లు, యువత కేరింతల మధ్య కొత్త సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. కొత్త ఆశలు, ఆశయాలతో ప్రజలు 2024కు ఘన స్వాగతం పలుకుతున్నారు. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అనేక దేశాల్లో ప్రజలు ఆదివారం అర్ధరాత్రి బాణాసంచా వెలుగు జిలుగుల్లో పాటలు పాడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. తొలుత న్యూజిలాండ్ను ఆంగ్ల సంవత్సరాది పలకరించింది. ఆక్లాండ్లోని కివీ ప్రజలు 2023కు వీడ్కోలు పలికి 2024ను ఘనంగా ఆహ్వానించారు. ఆక్లాండ్లోని ప్రఖ్యాత స్కై టవర్పై ఏర్పాటు చేసిన బాణాసంచాను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అర్ధరాత్రి 12 గంటలు కాగానే సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద వేల టన్నుల బాణాసంచా కాలుస్తూ 12 నిమిషాల పాటు అత్యంత ఆకర్షణీయంగా షో నిర్వహించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సైతం బాణాసంచా వెలుగుల్లో మెరిసిపోయింది. ప్రఖ్యాత లొట్టే టవర్ నుంచి పేల్చిన బాణాసంచా మంత్రముగ్ధులను చేసింది. జపాన్లో కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. టోక్యోలో సంప్రదాయ బెల్ రింగింగ్ ద్వారా జోయానోక్ అనే వేడుకతో కొత్త ఏడాదిని ప్రారంభించారు. హాంకాంగ్లో కౌంట్డౌన్ ముగింపులకు చేరుకోగానే వేడుకలకు హాజరైన ప్రజలు కోరస్ అందుకున్నారు. హాంకాంగ్ నగరం చుట్టూ ఎత్తైన టవర్లపై ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తైవాన్ రాజధాని తైపీలోని 101 అంతస్తుల ఆకాశ హర్మ్యం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి.
కౌంట్ డౌన్ ముగియగానే 101 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఏర్పాటు చేసిన లైటింగ్ షో హైలైట్గా నిలిచింది. చైనాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కోవిడ్ తర్వాత తొలిసారి ఎలాంటి ఆంక్షలను లేకుండా బీజింగ్ ప్రజలు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. 2024 ప్రారంభాన్ని పురస్కరించుకుని స్టీల్ పార్క్లోని నీటిపై బాణాసంచా పేల్చడంతో వివిధ రంగులతో వెలిగిపోయింది. బాణాసంచా వెలుగుల నడుమ కేరింతలతో థాయిలాండ్ ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. పాకిస్తాన్లోనూ కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. కరాచీ ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. ఉక్రెయిన్, రష్యా, హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాల కారణంగా నిరసనల వేడి కొత్త సంవత్సర వేడుకలపై పడకుండా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ సహా చాలా దేశాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా గత ఏడాదిలాగే ఈసారి కూడా మాస్కోలో రెడ్ స్క్వేర్ వద్ద పాత సంవత్సర ముగింపు వేడుకలను రద్దు చేశారు. కొత్త ఏడాదికి యావత్ భారత్ ఘనంగా స్వాగతం పలికింది. బాణాసంచా వెలుగులో నగరాలు మెరిసిపోయాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి మెట్రోపాలిటన్ నగరాలు విద్యుత్ దీప కాంతులతో దగదగలాడాయి. రాష్ట్రపతి భవన్లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నార్త్, సౌత్ బ్లాక్లు రంగురంగుల లైట్లతో ప్రకాశిస్తూ అందంగా మెరిసిపోయాయి. కర్ణాటక ప్రాంతంలో యువత కేక్లు కట్ చేసి వేడుక చేసుకున్నారు. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన వేడుకల్లో యువత ఆనంద డోలికల్లో మునిగి తేలింది. బెంగళూరులోని ఎన్జీ రోడ్లో పెద్ద సంఖ్యలో యువత చేరుకుని కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద తొలిసారి నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పశ్చిమ బంగాల్లోని బిర్బంలో నూతన సంవత్సర వేడుకల్లో ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని నృత్యం చేశారు. మరోవైపు నూతన సంవత్సరం వేళ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. షిరిడీ సాయిబాబా దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధ్యప్రదేశ్లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయం, చెన్నైలోని మురుగన్ ఆలయాలకు భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో చివరి రోజు సందర్భంగా సిఖ్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అమెరికా, బ్రిటన్, కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడులపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ దాడులకు సంబంధించి 43 మంది అనుమానితుల్ని గుర్తించినట్లు సమాచారం. గతేడాది మార్చి 19న లండన్లోని భారత రాయబార కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఖలిస్తానీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. జాతీయ పతాకాన్ని అగౌరవపరిచే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేసిన ఎన్ఐఏ నిందితుల్ని గుర్తించాలని పౌరుల్ని కోరింది. గతేడాది జూలై 2న అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత ఎంబసీ ముందు కూడా అదే తరహా దాడి జరిగింది. దర్యాప్తులో భాగంగా ఆగస్టు 2023లో ఎన్ఐఏ బృందం శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లింది. కెనడా భారత్ హైకమిషన్ ముందు నిరసన చేపట్టిన సమయంలోనూ దుండగులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పేలుడు పదార్థాన్ని విసిరారు. వరుస ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. దాదాపు 50 చోట్ల సోదాలు నిర్వహించింది.